అందరికీ నమస్కారం. నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు బాబు బొమ్మది యూట్యూబ్ ఛానల్. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముచ్చట ఏంటంటే ఇలా ఉగాది కదా, ఇది ఏ ఇయర్ రా? ఇది 2026. అది కాదురా, తెలుగు సంవత్సరం. తెలుగు సంవత్సరం 2026. ఓరి వారి నీకు దండవరా స్వామి. ఈ సంవత్సరం పేరేంది? సంవత్సరం పేరు 2026. రామచంద్ర బాగుంటుంది. పోయే సంవత్సరం ఏంటిదిరా? 2025. అని ఇక పేరు సుతురా దాంతో పేరు. అరే వీటికి పేర్లు ఉంటాయిరా. ఈ తెలుగు ఇప్పుడు నేను ఏం చెప్పినా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పిందా? మరి మొత్తం తెలుగులోనే మాట్లాడినాం కదా. 2026 చెప్పినావు. కానీ మన తెలుగు సంవత్సరాలకు ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటది. అవునా? మరి ఆ పేరు నాకు తెలియదు. అసలు పోయిన సంవత్సరం ఉగాది పేరు తెలుసా నీకు? నీకు ఇది అడుగుతానే 2025 అనబడుతుంది. 2025 కాదు, 2025 కాదురా. ఇప్పుడు పోయింది ఏంటంటే శ్రీ విశ్వావసు ఉగాది పోయింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పోయింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పోయింది. పేరు అది అది పేరు. ఇప్పుడు వచ్చేది ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరం. అది బావా బామ్మరిది కాదు, పరాభవ. పరాభవ నామ సంవత్సరం. అందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో సందర్భంగా మనం అయితే ఉగాది పచ్చడి అయితే చేసుకోబోతున్నాం. టుడే ఉగాది కదా. ఈ రోజు ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పచ్చడి మొదలు పెడదామా? ఇక మొదలు పెడదాం పచ్చడి అయితే ఇంకో ముచ్చట చెప్తాను. మొదలు పెడదాం. అసలు పచ్చడి ప్రావీణ్యత తెలుసా నీకు? పచ్చడి ప్రావీణ్యత నీకు తెలిసిన రెండు ముచ్చట తెలుసా? అసలు అందులో ఏమేమిద్దని చెప్పు. ఇస్రాయల్ తెచ్చినాం. ఏమేమి తెచ్చారు? చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, వేపాకు, పువ్వు, నీళ్ళు కూడా తెచ్చినాం. మామిడికాయ తెచ్చారుగా. అయితే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముచ్చట ఉంటది. నాకు ఒక్కొక్క ముచ్చట ఉంటది. కానీ ఆ ముచ్చట నాకు పూర్తిగా తెలియదు. మరి ఏదో ఉన్నంతలో చెప్పాలంటే, ఈ కారం కోపంతో అంటారు, మనలోని కోపం పోవాలి అంటారు. ఈ పులుపు, చేదు, ఒగరులు ఉంటాయి కదా, అంటే నీ స్వార్థము, ఇవన్నీ పోయి తీపి అంటే బెల్లం వేస్తాం కదా మనం. తీపి జ్ఞాపకాలతోటి సంవత్సరాన్ని మొదలుపెట్టు. అష్ట ఐశ్వర్యాలతోటి, ఆరోగ్యాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లని ఈ పరాభవ నామసం అంటే ఎవ్రీ ఉగాదికి ఇట్లా జరుపుకుంటాం అన్నట్టు. అయితే ఎవ్రీ ఉగాదికి ఇందాక నువ్వు అన్నావుగా దీనికి పేరుంటది ఆ భావ అని. అంటే ప్రతి ఒక్క ఉగాదికి చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది అని వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఉగాదే మన తెలుగు సంవత్సరం అని చెప్పినా కదా. అయితే ఇది చైత్రం అంటారు ఈ మాసాన్ని. మీకు గుర్తుందా చిన్నప్పుడు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఇవే తెలుగు నెలలు. అయితే వీటికి సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రభవ, విభవ అని పేర్లు ఉంటాయి. అయితే ఇందులో ఇప్పుడు వచ్చిన సంవత్సరం పేరే శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇది 40వ సంవత్సరం. నీ పేరు మీద వచ్చింది బావా. ఏంటిది? పరాభవ. అది బావగా బావ బామ్మది కాదురా వారి. పరాభవ. ఓకే, మరి ఇప్పుడు ఆయుర్వేద తాగుదాం కదా. తాగుదాం. నీ రెజల్యూషన్ ఏంటిది మరి ఈ సంవత్సరం? నాదైతే ఏం లేదు. రెజల్యూషన్ వచ్చేసి నాకు ఒకటి ఉన్నది. యూట్యూబ్ ఛానల్ లో మనం నా రెజల్యూషన్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ లో మంచి గ్రో అయ్యి ఈసారి కుండతో చేసినాయి కదా, నెక్స్ట్ టైం బిందెతో చేద్దాం. సరే ఫస్ట్ అయితే అందరం కొంచెం పెద్ద కుండ, అందరం భక్ష్యాలు కొంచెం పెద్దగా చేసుకోవాలంటే భక్ష్యాలు మిస్ అయినవే. నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా చేసుకుందాం ఫ్రెండ్స్. దీంతో పాటు భక్ష్యాలు ఇంకేమొస్తాయి బాబా? అంతే బచ్చాలే. బచ్చాలే. ఏందన్నా నువ్వు భక్ష్యాలు అంటాను మన లాంగ్వేజ్ చెప్పు. వెరీ గుడ్. బచ్చప్పాలు వేసుకుందాం. ఇక మొదలు చేద్దాం. ఫస్ట్ ఉప్పు వేయాలనా? ఫస్ట్ తెల్ల ఉప్పు వేసుకుందాం. తెల్లని ఉప్పు వేసుకుందాం. ఎర్రటి కారం పోసుకుందాం. ఎర్రటి కారం వేసుకుందామా? వేసుకుంటావా? కలుపుకుందా. నేను కలుపుతా. గిర 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 గింగిర గిర గిర. చింతపండు రసం వేసుకుందాం. నేను దింపితే కిందకే వీక్తే నీళ్ళు. చింతపండు పడుతుంది. పడ్డది కూడా ఎవరడా నా మీదనా? ఏం కాదు, బాగా తింటాడు. చేయనా? బెల్లం నీళ్ళు పోసుకుందాం. బెల్లం నీళ్ళు బెల్లం నీళ్ళు అన్నా లేకుంటే బెల్లం నీళ్ళు అన్నా?
బెల్లం వేసుకుందామా బెల్లం నీళ్ళు ఏ బెల్లం నీళ్ళు పోయి బెల్లమే ఏం కాదు. ఇది కరగలేదు మరి బెల్లం అది చిన్నగా దించరాదు మరి ఏం గతి పై. నెక్స్ట్ ఏమేమి వేసినాం? చేదు వేప పువ్వు వేసుకుందామా? వేసుకుందాం. కారం పోసినావా? వేసిన కౌశిక్ బాయ్ మామిడికాయలు వేసుకుందామా? వేసుకుందాం. పచ్చడి మామిడికాయలు వేసుకుందామా? వేసుకుందాం. మామిడికాయలు అయితే వేసిన గాయస్. ఇప్పుడు గిర్ర కలుపుకుందామా? కలుపుకుందాం. తిప్పు పట్టు ముగ్గురం చేసి పెట్టు. తిప్పు అది నువ్వు కూడా మోటవారి మంచిగా అన్ని సంపాదించుకొచ్చావు. లోటాకలేవి టెక్నాలజీ మర్చిపోకు రావమ్మా. నేనున్న బాబా నీకు. పెద్ద బాబాకి పెద్ద చెంబు, చిన్న మాడలకి చిన్న చెంబు, చిట్టి మాడలకి చిట్టి చెంబు. ఎవరు చిట్టి? మీరు గొడ్డు నువ్వు చిట్టారా? చిట్టాడు ఇంకా చిట్టి అంటే చిన్నది కదా మీకు. కరెక్ట్. ఓకే కలుపుదాం. పట్టా. అయ్యో. శ్రీ పరామ సంవత్సరం శుభాకాంక్షలు నామ సంవత్సరం శుభాకాంక్షలు. అయితే ఇంట్లో ఒకరు మిస్ అయ్యారు. ఎవరంటే మా గునుగుడు మనిషి బుష్షు. కలిపిన కాడ చాలా తాగుదాం పట్టు. అయ్యో ఫస్ట్ దండం పెట్టుకుందాం. ఫస్ట్ స్వామి అందరం మంచిగా ఉండాలి. యూట్యూబ్ సక్సెస్ కావాలి. యూట్యూబ్ సక్సెస్ అయితే మళ్ళీ సంవత్సరం బచ్చాలు ఇచ్చారు అన్నీ వేసుకొని అప్పుడు ఇక పంచాంగం కూడా తెలుసుకుందాం. ఎక్దమ్ తీర్ మార్లేక ఒప్పుకుందాం నెక్స్ట్ టైం. మంచిగా అప్పట్లో మానిటైజేషన్ కావాలి. అయితే మీకు తాగుకుంటూ ఒక ముచ్చట చెప్తా. పోతున్నా పోయి పచ్చడి పోయి పోసుకుందామా? పోసుకుందాం. మీకు ఒక ముచ్చట చెప్పాలని తాగుకుంటే చెప్తుంది. గ్యాసా సంవత్సర శుభాకాంక్షలు. పాపం మా చింటు మాడలకి మామిడికాయలు రాలేవు. మామిడాకులు వేసేద్దాం. ఓకే లేడీస్ లేడీస్ అంట, నేను బాయ్స్. అది లేడీస్ కాదు, ఆడవారు ముందు. కొడతా అమ్ముతున్నాడు. ముందుగా అందరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. తీసుకుంటున్నాం. అంటే అది తీసుకుంటున్నా కాదు, పుచ్చుకుంటున్నా. తీసుకుంటున్నాం అన్నా కానీ అదే. అయితే మీకు ఒక ముచ్చట చెప్పాలి. తాగు తాగుకుంటేనే చెప్తా. అయితే ఇప్పుడు పంచాంగం అది తెలుసా మీకు? వారి పంచాంగం అంటే తెలుసా? పంచాంగాలు అంటే 5 అంగాలు. అది కాదురా. పంచాంగం అంటే ఇది వార అట్లా. అయితే ఎవ్రీ ఇయర్ నీకు ఇన్నవా ఎప్పుడన్నా కాలం ఈసారి గుర్రం మీద వచ్చింది, ఏమి మీద వచ్చింది, జింక మీద వచ్చింది అని అంటారు అన్నట్టు. రాజు వస్తాడు. రాజు అట్లా. అయితే అట్లుంటది. నాకు కూడా తెలియదు కానీ అట్లా అంటారు. మరి ఈసారి దేని మీద వచ్చిందో తెలియదు కానీ రాజు అయితే ఈసారి మంచిగా ఉన్నాడు, పంటలన్నీ మంచిగా పడతాయి, వర్షాలు మంచిగా పడతాయి అని తెలుసు అన్నట్టు నాకు. ఇక పడితే మంచిదే. నేను ముచ్చట చెప్తే నడవది. తాగాలి ఫస్ట్. ప్లాన్ ఎత్తారు వేస్ట్ ఫెలోస్. మైకే పడతాను కింద. ఇగో నాకు కనబడదని చెప్పి మోసం చేస్తారు వీళ్ళు. అందులో ఎత్తురు వేప పూలు ఎత్తురు. ఓకే మిత్రులారా, పచ్చడి అయితే అయిపోయింది. ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి. చలో బై బై.